జిల్లాలి సారథి గారి నాయకత్వం. జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా. జిల్లాలి సారథి గారి నాయకత్వం. వినూత్న ఆలోచనలతో రాజకీయాలు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ అన్న పదాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు. ఆ తెలుగు సింహ భాషా సంస్కృతుల పరిరక్షణకు స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర నేడు ప్రపంచం నిబద్ధతతోటి ఏ చిన్న కార్యక్రమం అయినా అది పెద్ద మనం మనసు పెట్టి చేయాలి అని ప్రతి కార్యకర్త అది విలేజ్ దగ్గర నుంచి గౌరవనీయులు మన మంత్రివర్యులు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క వేదిక మీద అలంకరించిన పట్టణం నుంచి చెప్పండి మరొకసారి కార్యకర్తల్ని గుర్తించి కార్యకర్తల ఇబ్బందుల్ని గమనించి కార్యకర్తలకి ఏ నష్టం వచ్చినా కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన పార్టీదే అని నమ్మిన యువ నాయకుడు లోకేష్ గారని చెప్పేసి మెడకేసాడిగా మనం చేస్తామని నేను ఈరోజు మనం గెలిచిన తర్వాత కూడా ఈ 20 మాసాల్లో అనేక మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చాం యాక్సిడెంట్లో చనిపోయిన మన కార్యకర్తలకి. నాకు తెలిసి దేశంలో ఏ పార్టీలో కూడా ఈ సాంప్రదాయం లేదు. మనం ప్రత్యేకంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వటమే కాదు, కానీ తల్లి లాంటి తల్లి భువనేశ్వరమ్మ కూడా ఈ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా మన తెలుగుదేశం కుటుంబంలో ఎవరికైనా ఏదైనా వచ్చినా కూడా ఒక ట్రస్ట్ నిర్వహిస్తూ ఆ పిల్లలందరినీ కూడా చదివించడం కానీ, అదేవిధంగా మన వాళ్ళకి ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే వసంతారక హాస్పిటల్ కానివ్వండి, లేదా సుదూర ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఇవ్వడంలో కానివ్వండి, మన కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాలకృష్ణ గారి నాయకత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, అంతేకాకుండా మన నియోజకవర్గంలో దాదాపు 14 కోట్ల రూపాయలు ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నారంటే ఈ పార్టీ కార్యకర్తల పట్ల లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ మనం ఆయనంతా పూర్తి బాబు సూచి భవిష్యత్ గ్యారంటీ చేసిన వాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు ఆయన నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం విద్యార్థులు సంక్షేమమే నా ధ్యేయం. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు.
నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల తరపున మా ప్రీతమ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతమ యువనేత లోకేష్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు. 44 సంవత్సరాల సుదీర్ఘ పయనంలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగ్గవని చెప్పేసి చెప్పక తప్పదు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం కానివ్వండి, పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిపాలనలో సంస్కరణలు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ 1గా చేసి బెంగళూరుకి, బాంబేకి, పూణేకి ఇంకా అభివృద్ధి చెందిన పట్టణాలకి సమానంగా హైదరాబాద్ని అభివృద్ధి చేయటంలో కానివ్వండి, ఒకప్పుడు సెక్రటరియట్కి వెళ్తే మీలో కూడా చాలామంది వెళ్ళుంటారు, లేదా కుర్రాళ్ళు మీరందరూ కూడా. నా చిన్న వయసులో మేము వెళ్ళినప్పుడు మంత్రుల టేబుల్స్ మీద కానివ్వండి, అధికారుల టేబుల్స్ మీద కానివ్వండి 2 గుట్టలు ఉండేవి, ఫైల్స్ ఆఫీస్లో నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దో, అధికార బలం ఉన్నవాడు, ఆర్థిక బలం ఉన్నవాడు ఆ ఫైల్ని త్వరగా బయటకు తెప్పించుకోగలవు. కానీ ఎటువంటి అండా లేని పేదవాడి ఫైల్ మాత్రం నెలలు మగ్గిపోతూ ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రియల్ టైంలో మంత్రి ఎన్ని గంటలు తీసుకున్నాడు, ఎన్ని రోజులు తీసుకున్నాడు, ఎన్ని వారాలు తీసుకున్నాడో ఒక ఫైల్ క్లియర్ చేయడానికి, కలెక్టర్ ఎన్ని గంటలు తీసుకున్నాడు, ఎన్ని వారాలు తీసుకున్నాడు, ఎన్ని నెలలు తీసుకున్నాడు ఒక ఫైల్ క్లియర్ చేయడానికి, అదేవిధంగా ఎస్పీలు కానివ్వండి, వీళ్ళందరూ ఏ ఫైల్ అయినా సరే ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారో, ఎంత క్వాలిటేటివ్గా క్లియర్ చేస్తున్నారు. ఏదో సంతకం పెట్టి పంపించేస్తాం కాదు, సమస్యని ఏ విధంగా పరిష్కరించి ఫైల్ని క్లియర్ చేశారు అనేది అన్ని రకాలుగా ఏఐని ఉపయోగించి, తర్వాత కొంతమంది నిపుణులతో ఫైల్స్ని పరిశీలింపజేసి చేస్తున్నారంటే అది పరిపాలన సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈరోజు అమరావతి చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు పర్మనెంట్గా లిఖించబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్ణయించుకునే అవకాశం విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గెలవబోయే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు